ఏంటండి ఇది? మరి ఇంతలా దిగజారిపోవాలా? ఇంకా చాలా ఆపవే. ఇంతసేపు అది లెక్చర్చి వెళ్ళింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? అవునే, నేను నా పంతం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఏం సాధించాలని? ఇన్నేళ్లుగా వాళ్ళకి చేస్తున్న అన్యాయం చాలదనా? ఇప్పుడు ఏకంగా రాజానే చంపాలనుకున్నారు. అయినా వాడు మీకు ఏం ద్రోహం చేశాడనండి? చిన్న వయసులోనే తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తెలిసి తెలియని వయసులో తండ్రి చేయి పట్టుకుని కుటుంబంతో సహా ఈ ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. నిజం చెప్పండి, ఈ రోజు వాడిలా ఉండడానికి కారణం మీరే కదా? దానికి నేనెలా కారణమవుతాను? ఒప్పుకోరు. అహంకారం అడ్డొస్తుంది కదా. అహంకారం నాది కాదు, ఆ రాజాగాడిది. ఇన్నేళ్ల ఈ గొడవల కారణం వాడు కాదా? నా పనేదో నేను చేసుకుంటుంటే నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుల చుట్టూ తిప్పుతూ అవమానించడం నీకు అహంకారం అనిపించట్లేదా? అది అహంకారం కాదండి, ఆత్మాభిమానం కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు బావగారి కష్టార్జితం. ఊహ తెలిసాక రాజాకి ఆ విషయం తెలిసింది కాబట్టి తన ఇంటిని ఎలాగైనా దక్కించుకోవాలని కోర్టులో కేసేశాడు. అందులో తప్పే ఉంది. ఆ విషయం మీకు తెలీదా? ఇలా చూడు, నాకు కావలసింది దక్కించుకోవడానికి నేనేమైనా చేస్తాను, ఎంతకైనా దిగజారుతాను. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటూ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎదిగిన నా పరువు మర్యాదల్ని ఒక్క సంతకంతో దూరం చేశాడు. మరి దాన్నేమంటావు? అయినా నాకు కోపం రాకూడదు, అంతే కదా? అవన్నీ మమ్మీకి అవసరం లేదు డాడీ. కానీ వాళ్ళకేదైనా చిన్న చెడు జరిగితే చాలు మన మీదకి సునామీలా విరుచుకుపడుతుంది. నువ్వు నోర్ముయ్. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బాధ్యతల్ని భుజాలకెత్తుకుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇంతకీ నువ్వేమంటావు? రాజా జోలికి వెళ్లడం మానేయాలి. కుదరదు. నాకు చేసిన ద్రోహానికి నష్టానికి వాడు నాకు సమాధానం చెప్పి తీరాలి. నేను బంధాలు బాంధవ్యాల గురించి మాట్లాడుతుంటే మీరు లాభ నష్టాల గురించి మాట్లాడతారేంటి? చూడు, నీకు బంధుత్వం ముఖ్యమేమో, నాకు బిజినెస్సే ముఖ్యం. ఆ డబ్బు కోసం ఇన్నేళ్లుగా మూటగట్టుకున్న పాపం సరిపోదా? ఇంకా ఇంకా పాపాలు చేస్తూనే ఉండాలా? మీరు తెలిసి చేస్తున్న పాపాలకి బలయ్యేది మనం కాదండి, మన పిల్లలు. కనీసం ఇప్పుడైనా ఆలోచించండి. చూడు మంజుల, నాకు సంఘంలో పరువు, ప్రతిష్ట, డబ్బు, హోదానే ముఖ్యం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. రాజా, ఎందుకింత లేట్ అయింది? ఏమైందమ్మా? ఎందుకింత నీరసంగా ఉన్నావు? ఏం లేదమ్మమ్మా. యాక్సిడెంట్ జరగడానికి ముందు ఆటో రిపేర్ అయితే మన కార్తిక్ షాప్కి వెళ్ళాను. ఆటో బాగు చేసి ఇచ్చాక డ్రైవర్తో కలిసి వస్తుండగా ఇదిగో ఇలా జరిగిందమ్మమ్మా. నాకు అర్థమైందమ్మా. నీ మీద కోపంతోనే వాడు ఇంతకి తెగించినట్టున్నాడు. ఆ రోజు నగలు నువ్వే ఇచ్చావని అందరి ముందు అబద్ధం చెప్పి నిన్నిరికించాడు. అలాంటిది దీని కొడుకట్టకుండా ఉంటాడా వాడు? మూర్ఖులు తెగించడానికి కారణాలే అవసరం లేదు తల్లి. అవునమ్మా, వాడికి నీ మీద కోపం ఉందని తెలుసుగాని ఎంతకు తెగిస్తాడని నేను అనుకోలేదు. కూర్చో. ఏ కళ్యాణి, వెళ్ళి టేబుల్ డ్రాలో ఆయింట్మెంట్ ఉంది, వెళ్ళి తీసుకురా.
అన్నయ్య ఏమైంది? నన్నెందుకు కొడుతున్నావు? ఎందుకో నీకు తెలీదా? అక్షయ్ నీకేం ద్రోహం చేసిందిరా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వదిన నాకు ద్రోహం చేయడం ఏంటి? ఆహా, ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావేంట్రా? అక్షయ్ని చంపాలని ఎందుకు ప్లాన్ చేశావు? నేను చంపడం ఏంటి? కలగన్నావా ఏంటి? కల కాదురా, నా కళ్ళతో చూశాను. సమయానికి నేను అక్కడ ఉండి కాపాడుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరుగుండేదో తెలుసా? రిపేర్ కోసం వచ్చిన ఆటోకి బ్రేకులు తీసి అక్షయ్కి ప్రమాదం తలపెట్టాలని చూసావా లేదా? నువ్వు చూసావా? చెప్పన్నయ్య, నేను బ్రేకులు తీయడం నువ్వు చూసావా? తప్పు చేసిందే కాకుండా మళ్ళీ నన్ను ఎదిరించి మాట్లాడతావా? రాయ్, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి ఆలోచన చేసినా, అక్షయ్ జోలికొచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా. జాగ్రత్త. నానా, అక్క బావ వస్తున్నారు. అవునా? వాళ్ళని రిసీవ్ చేసుకో. వందన. హాయ్ అక్క. రండి బావగారు. రండి బావ గారు. బాగున్నావా? బాగున్నాను బావగారు. బాగున్నారా అత్తయ్య? బాగానే ఉన్నాను. ఎలా ఉన్నావు పిన్ని? చూస్తున్నావుగా, ఇలా ఉన్నాను. అమ్మా, చాలా రోజుల తర్వాత అక్క బావ ఇంటికొచ్చారు. ఏమైనా స్వీట్ చేయొచ్చు కదా ప్లీజ్ అమ్మా. అవునమ్మా, నువ్వు వెళ్ళి పాయసం తీసుకుని వచ్చేసాయమ్మా. ఆ లోపు బావతో మేము మాట్లాడుతూ ఉంటాం. సర్లే. అక్క రా అక్క, నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు. రండి బావగారు. పదండి. పదండి. రా. రండి బాబు, కూర్చోండి. కూర్చో. మావయ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటున్నారా? పర్వాలేదు అల్లుడు గారు, కాస్త నొప్పి తగ్గింది. మందులు తీసుకోండి మావయ్య గారు. ఇలా ఇవ్వండి బావగారు. అమ్మ వందన, వెళ్ళిన చోట ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగానే ఉన్నారు కదా? సంతోషంగానే ఉన్నాం వందన. ఇద్దరం కలిసిమెలిసి ఆనందంగా గడిపాం. దాని గురించి ఆలోచించి నాన్నని బాధపడొద్దని చెప్పు. అల్లుడు గారు, అక్కడ నా బిడ్డ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? అబే, అదేం లేదు మావయ్య గారు. ఉత్తర్వులు జారీ చేసింది మీరు కదా, తూచా తప్పకుండా పాటించింది. ఏమైంది అల్లుడు గారు? చీమ కుట్టింది మావయ్య గారు, గండు చీమ. తీసుకోండి.